ఓకే అండి, మరి మునక్కాడతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. జ్యోతి గారు మీరేం వంట చేస్తారు? మునక్కాడ మెంతికూర. ఓకే అండి, మరి మునక్కాడ మెంతికూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ మెంతికూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మునక్కాడ ముక్కలు 1 కప్పు, మెంతికూర 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా జ్యోతి గారు? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కొంచెం ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు. మీరు వచ్చినప్పుడు కూడా ఇలా మాట్లాడుంటే మీరు చెప్పకుండా నేను మీరు టీచర్ అని అర్థం చేసుకునేదాన్ని తెలుసా, ఎంతమందిని అలా అర్థం చేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు. ఓకే, అవి కొంచెం ఎర్రగా అయ్యాక ఉల్లిపాయ ముక్కలు. ఓకే, మీ ఇద్దరు సైన్స్ టీచర్స్ కాబట్టి మీ ఇద్దరు కలిసి వచ్చారా? పక్క పక్కనే ఉంటాం మేము. ఇల్లు కూడా పక్క పక్కన. ఓ, రోజు అయితే స్కూల్ కి కలిసి వెళ్తారా? కలిసి వెళ్తారు, కలిసి కలిసి ఇక్కడికి వచ్చారు, కలిసి డుమ్మా కొట్టారు. అది మెయిన్. కూడా కలిసి చెప్పలేదు. కలిసి చెప్పలేదా? చెప్పలేదు. విడివిడిగా చెప్పారా? అస్సలు చెప్పలేదు. అస్సలు చెప్పలేదా? పెళ్ళేసి డైరెక్ట్ కనిపించాలి. ఓహో, చెప్పకుండా డుమ్మా కొట్టారా? ఇవాళ పేపర్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉన్నాయి. అయ్యో, ఈవిడికి ఇక్కడ వంట చేస్తున్నారా కానీ ధ్యాస అంతా స్కూల్లోనే ఉంది. పాప పడుకున్నా మా సారే కాల్లో వస్తాడు. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లిపాయలు. మీకు మీ స్టూడెంట్స్, క్లాసెస్, కరెక్షన్ వీటికంటే కూడా మీ సార్ అంటే మీకు బాగా భయమా, భక్తా? భయంతో కూడిన భక్తి. ఓకే, చిటికెడు పసుపు. సో మీరు ఎప్పటి నుంచి టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు జ్యోతి గారు? నా మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయింది. తర్వాత నేను టీచింగ్ ప్రొఫెషన్ వెళ్ళాను. మీ మ్యారేజ్ ఇప్పుడు 1 ఇయరేనా? ఓ ఇందాక న్యూలీ మ్యారీడ్ అన్నారు మీరా? నేను ఈవిడ అన్నారేమో అనుకున్నాను. ఓకే, 1 ఇయర్ అయిందా మీ మ్యారేజ్? అప్పటి నుంచి టీచింగ్ దీంట్లోనే. ముందు నుంచి మీకు టీచర్ అవ్వాలని ఉందా? మీరు కూడా ఇట్లా ఈవిడలాగా సరదాగా అయిపోయారా? అలా ఏం లేదు, నాకు టీచర్ కావాలని. ఫస్ట్ నా ఏమో డాక్టర్ కావాలని. ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా డాక్టర్ అవ్వాల్సిన వాళ్ళు టీచర్ అయ్యారన్నమాట. సో కానీ సైన్స్ సబ్జెక్ట్ వదలలేదు. సో సైన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట మీకు. నైస్ నైస్. నెక్స్ట్ ముందుగా కడిగి పెట్టుకున్న మెంతికూర. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు చంద్రబాబు నాయుడు పిఓ దగ్గర డ్రైవింగ్ చేస్తారు. ఓకే ఓకే. ఏం పేరు మీ వారి పేరండి? వెంకట్. వెంకట్. వంటలన్నీ వచ్చేసినాయా మీకు? చిన్నప్పటి నుంచి ఆ వంటలు అంటే ఇష్టం బాగా. ఒకసారి చూస్తే మళ్ళీ ట్రై చేయడం అలవాటు. అట్లా అలవాటు. సూపర్. మెంతి కూర వేగిన తర్వాత మునక్కాడ ముక్కలు వేసుకోవాలా? టమాటోలు. ఓకే, ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా కాబట్టి అక్కర్లేదు. దీనికి సరిపడా ఉప్పు. ఓకే, కారం రండి వేయండి. కారం పొడి అంతేనా? లైట్ గా. ఓకే, అంటే ఈవిడ మరీ ఎక్కువ వేసారు, మీరు మరీ తక్కువ లేదు. లైట్ గా తింటేనే లైట్ గా తినచ్చు. లైట్ గానే. అవును, అంటే ఇప్పుడు ఇది కాంపిటీషన్ కాబట్టి ఉప్పులు కారాలు సరిపడా ఉండాలి. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. అదనమాట. సమ్మర్లో ఉప్పులు కారాలు తగ్గిస్తే సమ్మర్లోనే కాదు, ఏ సీజన్ అయినా కూడా కొంచెం లిమిటెడ్గా తింటే తగ్గించి ఆరోగ్యంగా ఉంటాం అనమాట. సో ఇప్పుడు ఇది కాస్త మగ్గితే మనము మునక్కాడ ముక్కలు వేసుకోవచ్చు. ఓకే, చూద్దాం ఒకసారి. కొంచెం స్మెల్ వస్తుంది కదా. తర్వాత మునక్కాడ ముక్కలు వేసుకోవాలి. సో ఉడికించి పెట్టుకున్నాం. సో ఇలాంటి కూరలు అవి చేసుకునేటప్పుడు కూడా మనం కొంచెం వాటర్ అది యాడ్ చేసుకుంటాం కాబట్టి మునక్కాళ్ళు ఉడికించగా మిగిలిన వాటర్ ఏదైనా ఉంటే అది మనం పారబోసేయకుండా అట్టు పెట్టుకున్నాం అనుకోండి, మామూలు నీళ్ళు పోసుకునే బదులు ఆ నీళ్ళు వేసుకుంటే ఏంటంటే మనకి ఆ మునక్కాడ ఫ్లేవర్ అనేది ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది అనమాట. కొన్ని వాటర్ బేసిక్గా మునక్కాడతో ఏది చేసినా కూడా బాగుంటుంది. ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది, మునక్కాడ మెంతి కూర.
ఇద్దరు మంచి కాంబినేషన్, టేస్టీ వెరైటీస్ తీసుకున్నారు. ఒక ఆవిడ వంకాయ, మీరేమో మెంతి కూర. నైస్. అన్నీ వేసేసారా? సాల్ట్ ఇందాక కొంచెం వేసారు, సరిపోతుందా? ఓకే. జ్యోతి గారు చూద్దామా? మంచి టేస్ట్ వస్తుంది, ఐ మీన్ స్మెల్ వస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాము. సరిపోయినట్టు అనిపించలేదా మీకు? అలా కాదు, మునక్కాయలు ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించాను. ఓహో. కొంచెం గరం మసాలా పొడి దించుకునే ముందు కొంచెం లైట్ గా వేసుకోవాలి. ఓకే. ఓకేనా? ఓకే. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. కొంచెం వేయండి, మళ్ళీ మొత్తం కొత్తిమీరే కనిపిస్తుంది. ఓకే, సో రెడీ. ఓకే ఓకే, మరి మునక్కాడ మెంతికూర కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ మెంతికూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, కారం వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన మునక్కాడ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ మెంతికూర రెడీ.